నమస్కారం. ఈరోజు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 11వ రజతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఈరోజు 3వ రోజు ముగింపు దశకు అన్ని కార్యక్రమాలు చేరుకున్నాయి. చాలా నిత్య నూతన పచ్చతోరణంగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, బయట నుంచి వచ్చే భక్తులకు కావచ్చు, ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా చాలా సౌకర్యవంతంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా గౌరవప్రదమైనటువంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తయింది. అలాగే విద్యార్థులకు సర్టిఫికెట్ల బహుమతి ప్రదానం కూడా జరిగింది. ఆలయ చైర్మన్ గారు లక్ష్మీ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే జనరల్ సెక్రటరీ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టతను, ఇక్కడ జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టే విషయంలో కూడా ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాల పైన విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి సార్, అసలు ఈ 3 రోజుల కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి. మేము ప్రతిదీ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాము. మా డాక్టర్ శూలపాణి గారు వారి ఆధ్వర్యంలో మరి పండితులందరూ కలిసి చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా మా దేవస్థానం నుంచి వెళ్ళి మా కార్యవర్గం కూడా మా సిబ్బంది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మా దేవాలయం చాలా జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఇన్ని రోజులు నిర్వహించడం చాలా గొప్ప కార్యక్రమం. ఇది శ్రీ 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 పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కళ్యాణ మండపంలో శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృత ట్రస్ట్ వారు 11వ స్మార్ట్ విద్యుత్ సభలు నిర్వహించడానికి వారు 2 నెలల ముందే మాతో కన్సల్ట్ చేయడం, దానికి సన్నాహాలు, వారికి కావాల్సిన వసతి, వారికి కావాల్సిన సహాయ సహకారాల గురించి డాక్టర్ సోల్ఫాణి గారు ఆధ్వర్యంలో టీం వచ్చి 3-4 సార్లు సమావేశమై వారు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం కండక్ట్ చేసేవారికి ఇంత భారీ కార్యక్రమాన్ని మేము కూడా అనుకోలేదు. ఇంచుమించు 1వ తేదీ సాయంత్రం నుండి ఇప్పటి వరకు కూడా ఈరోజు ఈవినింగ్ వరకు జరిగే కార్యక్రమాలు, ముఖ్యంగా హిందూ తత్వాన్ని చాటేటువంటి కార్యక్రమాల్లో గోపూజ, గణపతి పూజ, తర్వాత సంపూర్ణ శ్రీమద్ రామాయణ పారాయణం, స్మార్త పరీక్షలు విద్యార్థులకి, ఇవన్నీ కూడా వారు నిర్వహించడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వనస్థలిపురం 11వ రజతోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి కర్త కర్మ క్రియ అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సమానమైనటువంటి పూజ్య గురువులు సూలపాణి గారు, డాక్టర్ సూలపాణి గారు దగ్గరుండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆయన వంతుగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చిన్న లోపం కూడా జరగకుండా చాలా చక్కగా దిగ్విజయంగా జరిపించారు. వారి మాటల్లో మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీరు నిజంగా చాలా గొప్పగా అన్ని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మీరు చెప్పండి సార్. పితృదేవోభవ నమః, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. శ్రీ 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 పరమపూజ్య జనార్దనానంద స్వామి వారి ఆదేశం 25 సంవత్సరాల క్రితం వారు పరమపదించినప్పుడు తెలంగాణలో వేద విద్య తగ్గుతూ ఉన్నది. దీనికి మీరందరూ కూడా నా శిష్యులుగా నాకు ఇచ్చేది, మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను, విద్యా వరం అడుగుతున్నానని చెప్పి కొంతమంది, ముఖ్యంగా 5 ముఖ్యమైన సభ్యులు ఆయన మా దగ్గర వాగ్దానం తీసుకున్న సందర్భంలో 25 సంవత్సరాల క్రితం ఈ జనార్దనానంద స్వామి సరస్వతి ట్రస్ట్ అని స్థాపించి వేదము తెలంగాణలో బాగా అభివృద్ధి చెందాలి, తద్వారా అట్లాగే స్మార్తం అభివృద్ధి చెందాలి అనే సంకల్పంతో 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ఈ మధ్య జరుపుకున్నాం. 2 విద్యార్థులతో పరీక్షలతో మొదలుపెట్టిన ఈ సంస్థ ఇవాళ సుమారుగా ఒక సంవత్సరంలో 600 మంది విద్యార్థులు, వేద విద్యార్థులు ఇక్కడ మన తెలంగాణలో పరీక్షకు హాజరయ్యి ఉత్తీర్ణులు చెందుతున్నారు. ఎందుకని అంటే ఇక్కడ మొదలుపెట్టిన 2 విద్యార్థుల నుంచి 600 విద్యార్థుల దాకా మా కార్యవర్గం తీసుకున్న ప్రతి ఎంతో కష్టానికి వర్ణించి వారి యొక్క త్యాగాల ఫలితమే ఈ రూపంలో ఈ ట్రస్ట్ ఇలా వచ్చింది. ఎందుకు వేద విద్య నేర్చుకోవాలి, ఎందుకు స్మార్త విద్య నేర్చుకోవాలంటే ఇవాళ సమాజం మీరు చూస్తూనే ఉన్నారు, ఉరుకులు పరుగుల మయం జీవితం, ఆంగ్లీకరణ అయిపోయింది పూర్తిగా. వేరే దేశం మీద మోజులు ఎక్కువైపోయినాయి, అనవసరమైన వాటి మీద మోజులు ఎక్కువైపోయి మనదైన సనాతన ధర్మమైన ఒక గోవుని పూజిద్దామని కానీ, ఒక దేవుడిని పూజిద్దామనే
విషయం తక్కువైతున్న ఈ సందర్భాల్లో వారందరూ కూడా మన దేశం యొక్క చరిత్ర, మన ఋషుల చరిత్ర, మన గోమాత యొక్క చరిత్ర మా అన్న లక్ష్మయ్య గారు అబ్బాయి అయితే చెప్పడానికి ఎంతో ఉంది. యుగ తులసి ఫౌండేషన్ బాటసింగారంలో తన పేరు మన శివకుమార్ గారు ఎంతో అద్భుతంగా ఆయన గోసేవ చేస్తున్నారు. అట్లాగే 680 గోవులతో వారి అబ్బాయి, ఆయన నుంచి స్ఫూర్తి పొందిన వారి అబ్బాయి 650 గోవులతో కబేళాకపోతున్నవి మధ్యరాత్రి ప్రాణాలకు సైతం అడ్డుపడి వాటిని ఆపి గోవుల్ని నిలబెడుతున్న మహాధన్యజీవి వారి అబ్బాయి. అట్లాగే వారి ఆశీస్సులు. గోవు సుఖంగా ఉండాలి, గోవు కన్నీరు పెట్టకూడదు. అట్లాగే మన సమాజంలో బ్రాహ్మడు కూడా కన్నీరు పెట్టకూడదని అంటే ఆ బ్రాహ్మడు చదువుకున్న చదువు వేదము స్మార్థం బాగా చదువుకున్న తర్వాత అది సమాజానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆశీస్సులు ఉంటే అన్ని రకాలైన అభివృద్ధి వారిని ఆశీర్వదించుకొని చేసి వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడే బ్రాహ్మణుల్ని ఎప్పుడూ మర్చిపోకుండా ఈ విద్యను మర్చిపోకుండా ఉండటం కోసం ఈ క్రియ ఏర్పాటు చేయటం అయింది. ఈ ప్రపంచం మొత్తం దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేవుడు ఎప్పుడు కూడా మంత్రం మీద ఆధారపడి ఉంటాడు. ఆ మంత్రం ఎప్పుడు కూడా బ్రాహ్మడు పలికే స్వచ్ఛమైన మంత్రాల మీద ఇది ఆధారపడి ఉంది. ఈ పునాది, ఈ స్మార్థం, ఈ వేదం పునాది మీద ఉన్నది కాబట్టి ఆ మంత్రాలను చక్కగా అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ స్వాగతం. ఇక్కడ చక్కగా ఈసారి 11వ స్మార్త విద్వత్ సభలు విద్యా సభలు అనమాట. వాళ్ళని అందరినీ తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న పాఠశాలలో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ వారికి వసతి, పక్కన వాసవి కళ్యాణ మండపం, మేమిద్దరూ 2 కళ్ళలాగా ఈ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. అదృష్టం అక్కడ ఇక్కడ కలిపి ఇక్కడ వారికి అకామిడేషన్ వసతులు అన్నీ కల్పించి వారికి కావాల్సిన అన్నీ కూడా చాలామంది చిరంజీవి గారిని వీళ్ళందరినీ చాలాసార్లు విసిగెట్టించడం జరిగింది. విసిగించడమే కాదు, అది మంచి చక్కగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నాం. ఎంతో ఆనందంగా స్వామీజీలు వచ్చారు. శ్రీరంగం నుంచి ఆండవన్ స్వామీజీ వారు వచ్చి పిల్లల్ని ఎంతో చక్కగా ఆశీర్వదించారు. గురు మదనానంద స్వామి వారు, అట్లాగే 2 గవర్నర్లు, మొన్ననేమో జిష్ణుదేవ్ వర్మ గారు మన రాష్ట్ర గవర్నర్ గారు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించారు 25వ సంవత్సరంలో రజతోత్సవ సభలో. ఇవాళ 11వ సంవత్సరం త్రిపుర గవర్నర్ గారైన శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు కూడా వచ్చి ఎక్కడ బ్రాహ్మణులు చక్కగా ఉంటే సమాజం బాగుపడుతుందనే సందేశం వారు ఇచ్చి వెళ్ళారు. కాబట్టి అట్లాగే ఈ దేవాలయంలో ముఖ్యంగా చూడండి ఎంత చక్కగా బిల్వ వృక్షాలు, కొబ్బరి చెట్లు, పూల చెట్లు, వటవృక్షాలు, కళ్యాణ మండపం, అక్కడేమో స్టాఫ్ క్వార్టర్స్, ఏ ఇబ్బంది లేకుండా స్టాఫ్ అందరూ 24 గంటల అవైలబిలిటీ ఉండేటట్టుగా. ఇవాళ బయట ఒక ఇల్లు తీసుకోవాలంటే సుమారుగా 15,000 అయ్యే రెంట్ కూడా ఇక్కడ వారికి ఆ అర్చకులు బాగా ఉండాలనే సంకల్పంతో వాళ్ళ క్వార్టర్స్ స్టాఫ్ అందరికి కూడా వాళ్ళ క్వార్టర్స్ బయట ఉండాలంటే చాలా కష్టం. అట్లాంటిది వాళ్ళే ఇక్కడ భోజనం చేయొచ్చు. ఇక్కడ భోజనం చేసే వసతి ఉన్నది. అక్కడ చక్కగా స్వామివారిని సేవించుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందటానికి నాహంకర్త హరికర్త అన్నట్టుగా ఇక్కడ ఈ లక్ష్మయ్య గారంటే ఈయన రాముడు కింద లెక్క. ఈ రామ లక్ష్మణులు ఇద్దరు కూడా వారు, అట్లాగే వారికి ఉన్న ఈ ఆంజనేయ స్వామి యొక్క స్వరూపాలైన వానరం మొత్తం కూడా, వానరం అంటే ఇక్కడ రమేష్ గారు రామపాత్ర వేస్తారు. అట్లాగే ఈ వానర పాత్రలు వేసి వానరులందరూ కూడా ఈ రామలక్ష్మణులకి తోడ్పాటుగా ఉంటూ ఎంతో దినదిన అభివృద్ధిగా చెందుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణం, అక్కడ అన్నదానం, చక్కగా కళ్యాణం చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే నిజంగా కడుపు నిండుతుందండి. ఎంతో కష్టపడి ఆ రోజుల్లో తీసుకొచ్చి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. సబ్స్క్రైబర్స్ 5 లక్షలు ఉన్నారు. మీరు కూడా ఒక బటన్ నొక్కి ఈ కార్యక్రమాలు, చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి కూడా ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. స్వామివారి ఆశీస్సులు ఇంకా కలుగుతాయని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా కలగాలని కోరుకుంటూ, అమ్మ చాలా సంతోషం. శ్రీ గురుభ్యో నమః. చాలా వేగవంతమైన ఈ కాలం మన సంస్కృతి సంప్రదాయాల్ని, ధర్మాన్ని మరుగున పడుతున్న ఈ నేటి రోజుల్లో అమోఘమైనటువంటి తపశ్శక్తి సంపన్నులైన శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామివారు ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలనే దివ్య సంకల్పంతో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ సభలను ఏర్పాటు చేశారు. వారి స్మారకంగా జరిగే ఈ సభలు ధర్మాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ప్రతి మానవుడు కూడా ధర్మమే ప్రధానంగా జీవనం చేయాలి. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని వేదం చెప్తాను. ధర్మమే సమస్తమైన బ్రహ్మాండానికి, సజావుగా బ్రహ్మాండం నడవాలి అంటే ఈ ప్రపంచమంతా కూడా దానికి ధర్మమే మూలం
అని చెప్తోంది. కనుక అటువంటి ధర్మం అనేక విధాలుగా ఉన్నది. అందుట్లో ఆపస్తంభ పౌరోహిత్యానికి సంబంధించినటువంటి స్మార్త కర్మలను 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కష్టపడి చదువుకుని దాన్ని జీవనంగా చేసుకుని జీవించేవారు ఈ సభలో పరీక్ష ఇవ్వడానికి వచ్చారు. సమాజంలో అందరూ కూడా తరించాలి అంటే 48 సంస్కారాలు గౌతమ మహర్షి చెప్పారు. అందుట్లో పుట్టిన దగ్గర నుంచి వివాహం వరకు ఉండే వాటిని పంచదశ సంస్కారాలు అంటారు. ఇందుట్లో కొన్ని తల్లిదండ్రులు చేసే సంస్కారాలు ఉన్నాయి, కొన్ని గురువులు చేసే సంస్కారాలు ఉన్నాయి, కొన్ని తాను చేసుకునే సంస్కారాలు ఉన్నాయి, కొన్ని కుమారుడు చేసే సంస్కారాలు కొన్ని ఉన్నాయి. ఇలా చూస్తే సంస్కారాలు అన్నీ మనం చేసుకునేవిగా లేవు. ఇప్పుడు గర్భాధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌలం, ఉపనయనం ఇంతవరకు తండ్రి కర్తృకములు, తండ్రి చేయవలసినవి. అక్కడి నుంచి గురువుగారు చేస్తారు. అలాగే ఉపాకర్మ, వేదవ్రతముల ప్రాజాపత్య, సౌమ్య, ఆగ్నేయ, వైశ్వదేవ, గోదాన, స్నాతక వ్రతాలు అనేవి గురువుగారు చేయవలసినవి. వివాహం అనేది తాను చేసుకోవలసిన సంస్కారం. అలాగే తర్వాత అంత్యేష్టి అనేది కుమారుడు చేయవలసిన సంస్కారం. ఇలా చూస్తే ధర్మాలు అనేకంగా ఉన్నాయి. వీటిల్లో 48 సంస్కారాలు, చిట్ట చివరి 8 కూడా అష్టాభాత్మగుణ, ఆత్మగుణ సంపూర్ణుడైతే కానీ భగవద్ దర్శనం కాదు, జ్ఞానం సిద్ధించదు. అటువంటి ఆత్మగుణానికి కారణభూతమైనటువంటి ఇంద్రియ నిగ్రహము, అస్థేయము, ఇటువంటి లక్షణాలన్నీ కూడా, అపరిగ్రహము మొదలైనటువంటి చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాల్ని సాధన చేత అభ్యాసం చేయాలి. మానవుడు పుట్టిన దగ్గర నుంచి ఉత్తమగతిని పొందాలి అంటే అనేకములైన సంస్కారాలు చేసుకోవాలి. ఉత్తమమైనటువంటిది వివాహం ఎందుకు చేసుకున్నా, ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రియముద్వహే, ధర్మబద్ధమైనటువంటి సంతానం కలగడం కొరకు మాత్రమే వివాహం చేసుకోవాలి. సంతానం ఎలాగైనా కలుగుతుందంటే సంతానం అందరికీ కలగదు. కలగని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. భగవంతుని యొక్క అనుగ్రహం చేత లేదా వారు చేసిన పూర్వపుణ్యం చేత మాత్రమే సంతానం కలుగుతున్నారు. కలిగిన సంతానం అంతా దేశాన్ని ఉద్ధరించట్లేదు. కలిగిన సంతానం దేశానికి ఉపకరిస్తుంది, అదంతా భగవంతుని యొక్క అనుగ్రహం మాత్రమే కేవలం. అది కూడా మంత్ర ప్రభావం చేతనే. ఈ పురోహితం అనేది చాలా ఉన్నతమైనటువంటి పదవి. రామచంద్రమూర్తి ఎప్పుడో సూర్యవంశంలో జన్మిస్తాడని చెప్పి ఆయనకి పౌరోహిత్యం చేయడం కోసం సూర్యుడి దగ్గర నుంచి రామచంద్రమూర్తి వరకు 68 తరాలు ఆ వంశంలోనే పౌరోహిత్య వృత్తాన్ని అధిష్ఠించి ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ రామచంద్రమూర్తి వారి సంతానమైనటువంటి లవకుశుల వరకు కూడా పౌరోహిత్యాన్ని చేసినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఘన చరిత్ర మనం స్మరించుకోవాలి. ఈ సందర్భంగా వారికి రాబోయే హితాన్ని చేకూర్చడం కొరకే పురోహిత వృత్తి ఉంది. ఈ పురోహితుని యొక్క గొప్పతనం ఏంటంటే అక్కడ ఏమిస్తారో తెలియదు, వారి యొక్క స్థితిగతులు ఏంటో తెలియవు. వచ్చి ఇటువంటి భయంకరమైనటువంటి కాలంలో కూడా శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభనిగమో భవతి, మంచి వాక్యాలు చెప్తున్నారు ఈ పురోహితులు. మీ ఇంటికి వచ్చి నిండు 100 ఏళ్ళు సుఖంగా జీవనం చెయ్యి, బాగా సంపాదించుకో, ఆరోగ్యంగా ఉండు, ఐశ్వర్యవంతుడిగా ఉండు, కీర్తివంతుడిగా ఉండు, వాళ్ళు చేసే ఆశీర్వచనలన్నీ ఇవే. ధర్మంగా ఉండు, బాగా సంపాదించుకో, సుఖంగా ఉండు, సొంత ఇల్లు కట్టుకో. ఏదైనా మానవుడికి అనేకములైన కోరికలు ఉన్నాయి. ఏమిటి కోరికలు? చిన్నప్పుడు ర్యాంకు రావాలి, చదువు బాగా రావాలి, వచ్చిన తర్వాత ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కావాలి, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం కావాలి, మంచి సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కలిగిన తర్వాత మంచి సంతానం కావాలి, మళ్ళీ ఆ సంతానం వృద్ధి చెందాలి. ఇలా అనేకములైన కోరికలు ఉన్నాయి. వీటికి మనకి అనేకములైన గ్రహ బలములు కావాలి. ఆ గ్రహాలు బాగున్నాయా లేదా, ఏ గ్రహాలకి ఏ శాంతి చేస్తే వారికి అభ్యున్నతి కలుగుతుంది, ప్రమాదం లేకుండా కలుగుతుంది, ఇవన్నీ కూడా మనకి ఈ స్మార్త కర్మల్లో చెప్పారు. పుట్టగానే చేయవలసిన సంస్కారం జాతకర్మ. అంటే తల్లి పాల కన్నా కూడా ముందు తేనె, ఆవు పాలు పట్టమని ఉంది, పెరుగు. అలాగే నామకరణం, పేరుని వ్యవహారం చేయటానికి ఒక పేరు కావాలి మనకి లోకంలో పుట్టిన శిశువుకి, అందుకోసం నామకరణ. ఆహారం తీసుకోవాలంటే దానికి ఓ మంచి ముహూర్తం చూసి అన్నప్రాశన అనే క్రతువు చేస్తారు. అలాగే పుట్టి వెంట్రుకలు తీయటానికి చౌలం అనే క్రతువు చేస్తారు. అలాగే చదువుకు ఆరంభం చేయడానికి ఉపనయనం అనే సంస్కారం చేస్తారు. ఉపనయనం అయిన వాడు ఋషుల యొక్క అనుగ్రహం చేత మనకి వైదిక విద్య అంతా కూడా వచ్చేది కనుక ఋషి పూజ, దానికి ఉపాకర్మ అని పేరు.
ఋషులకి పూజ తర్పణం హోమం చేసి వేదాన్ని ఉపదేశం పొంది గురుకులాశ్రమానికి వెళ్ళి గురువుల యొక్క సాన్నిధ్యంలో భక్తి శ్రద్ధలతో వినయ సంపత్తితో అక్కడ వేదాధ్యయనం చేయాలి. 12 సంవత్సరాలు చదువుకోమన్నారు. ఆ అధ్యయన కాలంలో ఆ విద్యలను అందించినటువంటి మహర్షులకి పూజ తర్పణం అందుట్లో చాలా విభాగాలు ఉంటాయి. అందుట్లో ప్రాజాపత్య సంబంధమైనటువంటి విద్యలను చదువుకునేవారు ముందు ప్రజాపతి మొదలుగా కలిగిన దేవతలకి ఋషులకి పూజ చేసి వారి యొక్క ఆశీర్వచనం పొంది తర్వాత ఆ కాండ అధ్యయనం మొదలు పెడతారు. దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. సభాయై నమః. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకులు భగవద్ రామాను సంప్రదాయ అనువర్తితులైనటువంటి మహనీయులు ఆండవన స్వామివారు రావటం అనేటువంటిది సభకు చాలా అత్యంత శోభను కలగజేసింది, పవిత్రతను కలగజేసింది, పవిత్రతమతను కలగజేసింది. అయితే సందర్భం కూడా చాలా గొప్పగా ఉన్నది. ధనుర్మాసంలో చేసుకుంటున్నాం, విష్ణు సాన్నిధ్యంలో చేసుకుంటున్నాం, భగవత్ సాన్నిధ్యంలో. నిన్నటి రోజున భగవంతుని లీలా కళ్యాణం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా జరుపుకున్నాం. ఆ సమయంలో స్వామివారు రావటం కూడాను చాలా మనకు ఆనందాన్ని కలగజేసే సన్నివేశం. అయితే అసలు ఈ స్వార్థ పరీక్షలు పెట్టడం ఇదంతా కూడా అనేక సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం సాక్షాత్తు పరమాచార్యుల వారి పరిపూర్ణ అనుగ్రహం పొందినటువంటి జనార్దనానంద సరస్వతి స్వామి వారి యొక్క సంకల్పం చేత వారి శిష్య బృందం అంతా కూడాను వారి సంకల్పాన్ని నెరవేర్చాలి అని, ఉత్తమ చింతితం కుర్యాతని. శిష్యుడన్నవాడు కూడా ఒక సంతతి రూపంగానే ఉంటారు, అది విద్యా సంతతి అంటుంటారు. ఆ విద్యా సంతతిలోనే సాయినాథ్ శర్మ గారు మొదలైనటువంటి వారు స్వామివారి సేవ చేసుకొని వారి వల్ల ఉపదేశాన్ని పొంది వారికి పుత్రుల కంటే కూడాను ప్రాధాన్యాన్ని పొందవలసినటువంటి స్థితిలో వారి ఆశయాలు తండ్రి కోరికను తీర్చాలంటే తండ్రి హృదయంలో ఉన్నదాన్ని ఆయన చెప్పకుండానే చేస్తే అటువంటి వాడు ఉత్తమ పుత్రుడు అనిపించుకుంటాడు. ఈ 3 శక్తుల స్వరూపమే అమ్మవారు అన్నది. అంటే అమ్మవారిని తలుచుకుంటే అందరిని తలుచుకున్నట్టే, అమ్మ ఉంటే ఎక్కడ ఉన్నట్టే. అయితే గాయత్రి మాత, గాయత్రి జపం, గాయత్రి ఉపాసన చేయటం ఎంత గొప్పదో అనేది వారు చెబుతుంటే విని చెవులన్నీ ఒక్కసారి అది ఊడిపోయినట్టుగా అనిపించింది. ఇటువంటి యొక్క ప్రసంగాలు ముఖ్యంగా ఇంత గొప్పగా ఏ విధంగా నిమిడి ఉన్నది గాయత్రి యొక్క మాత, ఆ 24 అక్షరాల్లో ఉన్న మాటలన్నీ ఏ విధంగా నిమిడి నిక్షిప్తమై ఉన్నదో అది ఒక్క పుస్తకం ద్వారా వచ్చినట్టయితే విద్యార్థులకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ ఒక పాఠం నేర్చుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి అవకాశం దొరకదు. ఇప్పుడు విద్యార్థులందరూ విన్నారా? ఉపాసన గాయత్రి మీ ఎంత అదృష్టమో. మీరు ఇప్పుడు ఈ స్మార్థ విద్యం అన్నారు. స్మార్థం అంటే ఏమంటారు? అదే వేదంలోంచి వచ్చింది. అందుకనే ఈ స్మార్థం, వేద పండితులు అనేది కూడా వ్యత్యాసం లేదు. ఇది కూడా కొన్ని సంవత్సరాలు చదివితేనే వచ్చింది అనే భావన మీ అందరిలో ఉండి నిత్య ఉపాసన చేసిన రోజునే, అనుష్ఠానం చేసిన రోజునే, గాయత్రి మాతను తలుచుకున్న రోజునే, ప్రతిరోజు సంధ్యావందనం చేసిన రోజునే మీ అందరికీ ఆ బ్రహ్మ వర్చస్సు వస్తుంది. కావున మీరు శ్రద్ధా భక్తులతోటి ఆ గాయత్రి అమ్మను తలుచుకుంటూ ఇటువంటి సభల్లో ప్రవేశించి ఇక్కడ బాగా చదువుకొని ఇంకా ఎక్కువ మనకిప్పుడు ఈ బ్రాహ్మణత్వాన్ని మనం అనగానే గాయత్రి మాతను చెప్తున్నారు అనే గొప్పతనాన్ని మీరందరూ తెలుసుకొని ప్రతిరోజు గాయత్రి మాతను తలుచుకుంటూ మీ యొక్క నిత్యకృత్యాలు చేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. 25 సంవత్సరాల క్రితం మొదలైన ఈ చిన్న విత్తనాలు ఇవాళ మహావృక్షమై, వటవృక్షమైన
ఈ సందర్భం ఆ స్వామి జనార్దనానంద స్వామి వారు ఇచ్చిన ప్రతి ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా ఆ స్వామీజీ మీ అందరి యొక్క హృదయాల్లో ఉండి దీన్ని నడిపిస్తున్నారు. వారి ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి కాబట్టినే ఇంత చక్కగా జరుగుతుంది ఈ కార్యక్రమాలు. దీని వెనకాల ఇద్దరు విద్యార్థులు two students it started this organization. Now almost we are conducting exams more than 600 in Vedas and more than 200 students from in the Smartha group because of the blessings of our Swamiji. బ్రాహ్మడు గట్టిగా ఉండాలి మా సంకల్పం. మీ దగ్గర నుంచి ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ ఓన్లీ ఫర్ ది నేమ్ సేక్ ఓన్లీ. బికాస్ ఆఫ్ దిస్ అసోసియేషన్, బికాస్ ఆఫ్ స్వామీస్ అసోసియేషన్, we learned something which is useful for our family and society also. బ్రాహ్మడు ఎక్కడైతే గట్టిగా ఉంటాడో, ఎక్కడైతే గోవు గట్టిగా ఉంటుందో, గో బ్రాహ్మణేభ్య శుభం భవతు లోకా సమస్త సుఖినో భవంతు అనే ఒక నాడుడి ఒక్క ఓన్లీ వన్ సింగిల్ వర్డ్ ఐ హ్యావ్ టేకెన్. దానివల్ల ఏమవుతుందంటే బ్రాహ్మడు గోవు గట్టిగా ఉంటే ముందు సమాజం గట్టిగా ఉంటుంది, సనాతన ధర్మం నిలబడుతుంది, హైందవం నిలబడుతుంది, భారతదేశం నిలబడుతుంది, విశ్వశాంతి అవుతుంది. ఈ పునాది కనుక మనం దూరం వెళ్ళిపోతే, పునాది నుంచి దూరం జరిగితే ఈ దేశం క్షోభంలోకి వెళ్తుంది. ఇప్పటికే చూస్తున్నాం. నిన్న మన గవర్నర్ గారైన నల్లు ఇంద్రసేనారెడ్డి గారు కూడా చెప్పారు, బ్రాహ్మణులు గట్టిగా ఉండాలి. ఇప్పటికే 3 స్టేట్లు మన నుంచి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి. 3 స్టేట్లలో సనాతనం అనేది పోయింది. మనం కళ్ళు తెరవకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మన చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు అన్నట్టుగా కూడా ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులతో దేశం మన నలుమూలలో కూడా ఇలాంటివి వాళ్ళ ఆ సంస్థలు కూడా ప్రేరణ కలగటానికి కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మనం ముందుకెళ్ళాలి. ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి శ్రీ పడవకొట్టే మచ్చిన్న అండవన్ స్వామి వారు శ్రీరంగం పౌనరేగిపురం స్వామి ఆశ్రమం వారి పాదపద్మములకి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ వేదికని అలంకరించినటువంటి విద్వాంసులు, వేదశాస్త్ర విద్వాంసులు, అట్లాగే సభలో ఆసీనులైనటువంటి వేదశాస్త్ర విద్వాంసులందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఈ సంస్థ ప్రారంభం మూల పురుషులు శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామి వారు, పూర్వాశ్రమంలో వారు బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణవధాని గారు, సాంగ స్వాధ్యాయ భాస్కరాయన, జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖర కంచి పరమాచార్య స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి శిష్యులు. వారి అనుగ్రహం, వారి ఆశీస్సులతోటి ఈ సంస్థ ప్రారంభమైంది. 20 సంవత్సరాలైంది. వారి జీవితం అంతా కూడా వేదాధ్యయనం బాగా జరగాలి, వేదాధ్యయనం బాగా పెంపొందించాలి అనే దృష్టితోనే వారు ఆ జీవితాశయం ఆ విధంగానే వారు చేశారు. వారి ఆశయం మేరకు, వారి యొక్క ఆదేశం మేరకు మేము 20 సంవత్సరాల క్రితం శ్రీ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా వేదాధ్యయనం వెనుకబడినటువంటి ప్రాంతంలో వేదాధ్యాయాన్ని బాగా పెంపొందించాలి అనే దృష్టి వారిది. అందుకోసం తెలంగాణ ప్రాంతంలో ఇది మొట్టమొదట ప్రారంభించడం జరిగింది. మొదట్లో 5-6 విద్యార్థులు మాత్రమే పరీక్షలకు వచ్చేవారు. స్వామివారి అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీస్సులు, వీళ్ళందరితో దీంతో మొన్న నవంబర్లో 25వ రజతోత్సవ సభ జరుపుకున్నాం. ఆ రజతోత్సవ సభకి 500 మంది విద్యార్థులు పరీక్షలకి 4 వేదాల్లో ప్రస్తుతం ఉపస్థితిలో ఉన్నట్టు అన్ని శాఖల్లో కూడా విద్యార్థులు పరీక్షనిచ్చారు. ఇది ఎంతో మనందరికీ కూడా ఆనందదాయకమైన విషయం.
ఈ ప్రాంతంలో వారి అనుగ్రహంతో వేదం 4 వేదాల్లో ప్రస్తుతం ఉపస్థితిలో ఉన్నటువంటి అన్ని శాఖల్లోనూ కూడా ఇక్కడ విద్వాంసులు మనకు తయారవుతున్నారు. భవిష్యత్తులో పూర్వ వైభవం ఆ మంతని ధర్మపురి ఘనపాటీలు ఇక్కడ తయారవుతున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే గోపాలదేశీ మహాదేశికాయ నమః. అస్మద్గురు పరంపరాయ నమః. வேதோ அகிலோ தர்மம்னு வேதம்தான் இந்த ஜகத்துக்கு மூல காரணம். வேதம்தான் எல்லா சித்தாந்தத்துக்கும் மூல காரணம். அதனால வேதம் இல்லைன்னா எந்த காரியக்கிரமமும் நடக்காதுங்கிறது ஒரு சிதியா இருந்துட்டு இருக்கு. இந்த லோகம் இயங்கிறதும் அந்த வேதத்தினால தான். இந்த வேதத்தை ரட்சணம் பண்றதுக்கு தான் பரமாத்மா நிறைய அவதாரங்கள்லாம் எடுத்தார். அதில் முக்கியமானது கிருஷ்ணாவதாரம். கிருஷ்ணாவதாரத்தில் கீதோபதேசம் பண்ணார். மகனீயர்கள்லாம் என்ன சொன்ன அனுஷ்டானங்களை பற்றி சந்தியாவந்தனக அப்படின்னு. சந்தியாவந்தனம் திருக்கால சந்தியாவந்தனம் கட்டாயம் பண்ணணும் அப்படின்னு. சந்தியாவந்தனம் யார் பண்ணலாம்? அசூச்சி, நித்திய அசூச்சி. ஒரு சந்தியானம் பண்ணலன்னா என்னென்னா ஒரு பிரயோஜனமே கிடையாது. அதனால சந்தியாவந்தனம் பேசிக் கட்டாயம் ஓணும். அது இருந்தால் தான் அதுக்கப்புறம் மற்ற தர்மங்கள்லாம் எடுபடும். அது வசதியாக எல்லாரும் எடுத்து சொன்னார். அது மாதிரி ஸ்மார்த்த அனுஷ்டானங்கள்லாம் எடுத்து சொன்னார். அதெல்லாம் சனாதன தர்மத்தை ரஷணம் பண்ணுறதுக்கு இதெல்லாம் தேவைப்பட்டது. அதனால் அவளே நிறையா எல்லாத்தையும் சொல்லிட்டா. அதனால் சொல்ல வேண்டியது ஒன்றே ஒன்று தான். என்னன்னா கிருஷ்ணன் தேர்தட்டில் சொன்னான், ஸ்ருதி ஸ்மிருதி மாமைவ ஆக்யா. அவ்வளோதான். இங்கிலீஷில் சொல்கிறதுன்னா வாட் ஐ சே தட்ஸ் ஆல். கிருஷ்ணன் சொல்லிட்டான், செய்ய வேண்டியதுதான் காரியம், வேற எதுவும் இல்லை இல்லையா? அதனால நாம் நம்ம தர்மத்தை ரட்சணம் பண்ணணும். எனக்கு ரொம்ப சந்தோஷமாக இருக்குது. இவ்வளோ பெரிய சபை, அறிஞர்கள் சபை. அதை விட எனக்கு ரொம்ப வசதியானது என்னன்னா, இப்படி சம்பிரதாயத்தை எதிர்காலத்தில் கொண்டு சேர்க்கறதுக்கு இத்தனை வித்தியார்த்திகள் கிடைச்சிருக்கா. அதனால எல்லாரும் நன்னா இருக்கணும், ஆயுர ஆரோக்கியத்தோடு இருக்கணும், சர்வக்ஷேமலாபகம்னு வித்யா அபிவிருத்தி சித்தியாகி நன்னா இருக்கணும்னு பிரார்த்திக்கிறோம். எம்பெருமான்டையும் ஸ்ரீரங்க திவ்ய தம்பதிகள் திருடைய வாரத்தில் பிரார்த்திச்சுக்கிறோம். அது மாதிரி என்னென்னா அனுஷ்டானங்கள்லாம் கட்டாயம் விடணும், விடக்கூடாதுங்கிறது எல்லாருக்கும் தெரியும். இதில் என்னென்னா முக்கியமானது வேதத்தை கற்றுக்கணும். அதுதான் வேதாபியாசம் தான் ரொம்ப முக்கியமானது. அந்த வேதாபியாசத்துக்கு இத்தனை மகனீயர்கள் இருக்கா, சாஸ்திரம் சொல்லி கொடுக்கறதுக்கு இவ்வளோ மகனீயர்கள் இருக்கா. இதெல்லாம் எல்லாரும் உபயோகப்படுத்திக்கணும். நீங்கள்லாம் உபயோகப்படுத்திண்டு அது மட்டும் இல்லை, இதுக்கு ஸ்டூடெண்ட்ஸை கொடுக்கணும். அதுதான் விஷயம். வித்யார்த்தி தானம் இருந்தால் தான் சம்பிரதாயம் சம்ரட்சணமாகும். அதனால இதை பார்க்கச்சே ரொம்ப நல்லா இருக்கு. இனி ஃபியூச்சர்லேயும் நிறைய வித்யார்த்தி தானத்துக்கு எல்லாரும் வந்தான்னா தான் சரியா இருக்கும். அதுக்கு எங்கே போனாலும் ஒரு இது சொல்கிறோம். என்னென்னா, ஒரு குழந்தை 2 குழந்தை பெற்றுக்கிறா இல்லை, 4 குழந்தைல பெற்றுனா தான் நம்ம சம்பிரதாயத்தை ரட்சணம் பண்ணணும். பிள்ளைகள் இருந்தால் தான் இந்த சம்பிரதாயத்தை சம்ரட்சணம் பண்ண முடியும் இல்லையா? எல்லாம் ஒக்கட்டேன்னா எங்கேருந்து சம்பிரதாயத்தை சம்ரட்சணம் வந்து எல்லாம் லௌகீக பாடம் படிக்கிறதுக்கு போகிறதுக்கு எல்லாம் லௌகீக வித்யா ஒன்றே ஒன்று சரியா போச்சு. அது சன்னோ டாக்டரோ என்ன இப்படி இருக்கக்கூடாது. நம்ம சமூகம் திருப்பி அந்த வேத மூச்சோட யக்ய மூச்சோட யக்ய சாதனன்னு எம்பெருமான் யக்யத்துக்கு சாதனமா இருக்கான். அந்த யக்யங்கிறது திருவாராதனம். என்ன பூஜ்யம், அந்த பூஜை பண்றதுக்கு தான் யக்யம்னு சொல்றது இல்லையா? அது அந்த ஹவிர்பாச அதுல தான் ஏத்துக்கிறான் எம்பெருமான். ஏன்னா இதெல்லாம் சுசுருஷை தான். அது ஒரிஜினலா எம்பெருமான ஆராதனம் பண்ணணும்னா யக்யம் தான். யக்யத்துல எம்பெருமான் சாட்சாத்த ஜனார்தனன் அங்க சாட்சி பூதன் இருக்கான்.
அவனுக்கு நிறைய இந்த ஆஜ்யம் முதலான ஹவிஸெல்லாம் கொடுத்து இல்லையா, எம்பெருமானை திருப்திப்படுத்தி தேவதைகள்லாம் திருப்திப்படுத்தணும். திருப்திப்படுத்தி அவளும் நம்மளுக்கு அனுகிரகம் பண்ணணும். இந்த மாதிரி வசதியான மகனீயர்கள் இவர்கள்லாம் தபஸை காமிச்சுதரா, எப்படி பண்ணணும்னு, அனுஷ்டானம் எப்படி பண்ணணும் காமிச்சுதரா. இதெல்லாம் அனுஷ்டானம் பண்ணாலே ரொம்ப வசதி தான். இந்த ஸ்டூடெண்ட்ஸுக்கெல்லாம் சொல்றது ஒரே வார்த்தை, இதை வேதத்தை அபியாசம் பண்ணா போறாது, அனுஷ்டானத்திலையும் வச்சுக்கணும். அதனாலதான் வசதியாக அவெல்லாம் இந்த வித்யார்த்தி தானம் தான் இதுல ரொம்ப வசதி. இது லௌகிகால்கிட்ட நான் பிரார்த்திக்கிறேன், வித்யார்த்தி பிக்ஷாம் தேஹி. எங்கள் சன்னியாசிகளுக்கு வேற எந்த பிக்ஷா வேண்டாம், அதெல்லாம் எம்பெருமான் பார்த்துப்பா. வித்யார்த்தி பிக்ஷாம் தேஹி, பவதி பிக்ஷாம் தேஹி, வித்யார்த்தி பிக்ஷாம் தேஹி. அதுதான் நாங்க சன்னியாசிகள்லாம் பிரார்த்திக்கிறது. அது இத்தனை மகனீயர் வசத்தியான ஜனார்தன சுவாமி எவ்வளோ பரிசிரமப்பட்டிருப்பார். இன்னைக்கு இந்த ஸ்திதி இருக்குன்னா அந்த சுவாமியோட சுவாசம் மூச்சு காட்டு தான் இதெல்லாம் அபிவிருத்தி பண்ணியிருக்கு. இது இன்னும் மேற்கொண்டு இவாள்லாம் நன்னா இருந்துட்டு, இந்த ட்ரஸ்டி போர்டில் இருக்கவாள்லாம் நன்னா இருந்துட்டு, அதோட வைதிகால இவாளுக்கு அனுசரணையா இருந்துட்டு இந்த இதை நன்னா வேதத்தையும் வேதம் மூலமாக தர்மத்தையும் ஸ்தாபனம் பண்ணி நன்னா வசதியான ஸ்திதிக்கு கொண்டு வரணும். அந்த ஸ்ரீரங்க திவ்ய தம்பதிகள் திருவடி வாரத்திலையும் அஸ்மத் ஆச்சாரியர் திருவடி வாரத்திலையும் பிரார்த்தனை பண்ணிட்டு மங்களாசாசனம் பண்றோம். நாராயண நாராயண நாராயண.